హాయ్ ఫ్రెండ్స్, నేను కాకరకాయ కూర చేస్తున్నానండి. ఇది ఎంతమందికి ఇలా పిలుస్తారో నాకు తెలియదు. మా ఊర్లో అయితే ఇలా పిలుస్తారనమాట. ఎక్కువ ఇవి చూడ్డానికి ముళ్ళు గుచ్చుకునే కాకరకాయలా ఉంటాయన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ఉడకాల పెట్టాలా అని అనుకుంటాం, కానీ చాలా ఈజీగానే కుక్ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు చూపిస్తాను. నేను ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను ఫ్రిడ్జ్ స్టోరేజ్లో అలాంటి బాక్సెస్లో యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనకి చక్కగా కూరగాయలు ఎన్ని రోజులైనా చక్కగా నిల్వ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇవి నాకు తెలిసి ఒక 10 days అలా అయిందండి నాకు విజయవాడ నుంచి వచ్చి. ఇప్పటికీ అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కున్నాను అనమాట. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకున్నాను. దీని కాంబినేషన్ నేను రసం పెట్టుకున్నానండి. ఇది పిల్లలకి పెట్టట్లేదు, నేను పెద్దలకి మా వరకే చేస్తున్నాను అనమాట ఈ కూర. ఎందుకంటే పిల్లలకి ఫీవర్గా ఉంది కదా, ఈ టైంలో కాకరకాయ అంటే ఇంకా వేడి కాబట్టి నేను పెట్టట్లేదు అనమాట. ఓకేనండి, వాళ్ళిద్దరికి కలిపి నేను క్యారెట్ చేసేసాను, క్యారెట్ ఫ్రై. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటెన్నర ఆయిల్ వేసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ దంచుకున్నాను అనమాట. ఎందుకంటే వెల్లుల్లిపాయ చాలా మంచిది, అండ్ నూనెలో వేగిన వెల్లుల్లిపాయ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, తర్వాత కొంచెం పోపు ఐటమ్స్, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, చాయ్ మినపప్పు, మన దగ్గర వాటెవర్ ఏముంటే యూస్ చేస్తాయి అనమాట. ఒక 2 ఎండుమిర్చి అనమాట, అంతేనండి. అవి పోపు ఐటమ్స్ కింద యూస్ చేసుకున్నాను. కావాలంటే కరివేపాకు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే కనుక మా అత్తయ్య పంపిస్తారని అనుకోలేదండి నేను. యాక్చువల్లీ కార్తీక మాసంలో చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట ఇవి ఐటమ్స్. కాకరకాయ, ఈ కాకరకాయ, తర్వాత కంద, తర్వాత నేతి బీరకాయ, ఇవన్నీ చాలా వరకు ఈ టైంలోనే తింటారనమాట. నేను ఈసారి లక్కీగా నాకు చాలా చక్కగా వచ్చాయి కరెక్ట్గా కార్తీక మాసంలో. ఇంకా రోజుకో వెరైటీ చేసుకుందాం అనుకున్నాను, కానీ పిల్లలకి బాగాలేదు కదా కొంచెం అని చెప్పి నేను ఇంకా డిలే చేస్తుంటే వాళ్ళకి ఇంకా సిక్ అయిపోతున్నారు. సరేలే అని చెప్పి ఇంక మా వరకు చేసేసాను. పిల్లలకి సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే క్లైమేట్ అస్సలు బాగాలేదండి ఈసారి బెంగళూరులో. ఎందుకనో చాలా వరస్ట్గా ఉందనమాట. అంటే చలి బాగుందనమాట. అసలు ఎప్పుడు ఇంతలా చూడలేదు చలి. సో మాకే ఇలా ఉందో మరి అందరికీ ఇలా అనిపిస్తుందో తెలియలేదు. ఎందుకంటే మా వాళ్ళు అసలు రఫ్ అండ్ టఫ్గా తిరిగేస్తారనమాట పిల్లలు. చలికాలం అదేమని అనిపించదు. ఈసారి బాగా తేడా కొట్టిందనమాట మాకు. ఇంకా సరే, బయట ఏమైనా సిచ్యువేషన్ బాగాలేదేమో, పిల్లలకి ఇది జ్వరాలు వచ్చే టైం కదా, కోల్డ్ కాఫ్ అన్నీ కామన్ కదా ఈ సీజన్లో. ఇంకా అందుకని అలా ఉందేమో అనుకున్నాము. ఈ 2 days అయిపోతే ఇంకా ఓకే అయిపోతారులేండి. ఎందుకంటే మా చిన్నోడికి కూడా 3-4 days ఉందన్నమాట. ఇప్పుడు మా పెద్దోడికి స్టార్ట్ అయింది. ఇంకా సో అలవాటు అయిపోయింది అనమాట. వీడికో 3-4 days ఉంటుందని చెప్పి ఇంకా మేము స్ట్రాంగ్ అయిపోయాం ఇంకా చూసి. ఇంకా తర్వాత ఆ పోపు ఐటమ్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవ్వండి, నేను చూపిస్తున్న విధంగా. ఎందుకంటే రెసిపీ ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి ఇంకా డైలీ వారి లాగ్లా మాట్లాడుతున్నాను. మార్నింగ్ షార్ట్లో కూడా పెట్టానండి అసలు క్లైమేట్ ఎలా ఉందా అని చెప్పి. అసలు 7కి 6:45, 7 దాటిన తర్వాత కొంచెం లైట్గా వెలుతురు వస్తుందండి. వచ్చేది కూడా ఎండలా వస్తుంది, కానీ ఫుల్ చలి మాత్రం అలాగే ఉందండి. చూస్తే ఎండగా ఉంది కదా అనుకుంటారు, కానీ అసలు ఎండ ఏదో చూడ్డానికి అలా ఉందన్నమాట క్లైమేట్ అంతే. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ టైం నాకు కుదరలేదు. రేపు తీసి చూపిస్తానండి. అసలు ఎండ వస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట, కానీ ఫుల్ బయట వస్తే చలి. ఇంకా ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా వేపుకుంటున్నాను. అవి దోరగా వేగిన తర్వాత ఈలోపు నేను కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదండి, ఒక కాయను ఒక 4 pieces కింద కట్ చేసుకోవాలి. ముందు తొడియాలు తీసేయాలి వెనక ముందు. అదిగోండి, బ్యాక్ సైడ్ చిన్నది ఉన్నాయి కదా, చూపించిన విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి. అవి తీసేసిన తర్వాత ఇంకా స్ట్రైట్గా ఒక ముక్కని స్ట్రైట్గా 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. అది కూడా నాకు ఈ ఒక్క కాయ ఎన్ని ముక్కలైందో మీకు చూపిస్తాను, అప్పుడు మీకు తెలిసిపోతుంది. లోపల గింజలు ఏమీ తీయద్దండి, అలాగే ఉంచండి. అవి కూడా చక్కగా ఉడికిపోతాయి. మనకి కాకరకాయ కన్నా ఇదే తొందరగా ఉడికిపోద్ది అనమాట. నాకు నియర్లీ 25 minutes కూడా పట్టలేదండి కర్రీ. చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకు. మా అత్తయ్య ఏమో లిడ్ పెట్టొద్దులేమంటే ఇదేమో చూస్తే ఎంత గట్టిగా ఉంది, ముళ్ళు గుచ్చుకునేటట్టు అని చెప్పి. ఇదిగోండి, రెసిపీ కంటిన్యూ చేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి నేను, ఎందుకంటే బాగుంటుందన్నమాట టేస్టీగా. ఇంకా అది పచ్చివాసన పోయేదాకా వేపుకుంటున్నాను. ఇదిగోండి, ఒక్క కాయ చూసారు 2 ముక్కలు అయిందో. మా అత్తయ్య ఏమో లిడ్ పెట్టొద్దులే అమ్మ, ఒక 5 minutes అంతే ఉడికిపోతుంది అంటే, నేను అవునా అలా ఉడుకుతాయా, ఇదేమో ఇంత గట్టిగా ఉంది అనుకున్నాను. నాకు మాత్రం 2 కాయలు పండిపోయినాయండి. కాకపోతే నేనేం చేశానంటే ఆ కాయల్లో ఉన్న పిక్కలు తీసేసి కాయ మాత్రం వేసేసాను.
అది కూడా చక్కగా ఉందండి, టేస్టీగా, తేడా ఏం తెలియలేదన్నమాట. ఇదిగోండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇంకా ఆ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇంకొంచెం చక్కగా కలుపుకుంటున్నాను అనమాట, అడుగు పట్టకుండా. మనకి ఉల్లిపాయ దోరగా వేగితే ఇంకా మంచి టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీ అయినా. చూడండి 3 ఆనియన్స్ వేసాను కదా, అసలు ఎంత బాగా కుదిరిందంటే మా హస్బెండ్కి అయితే బాగా నచ్చిందండి. అసలు చిటికలో అయిపోయినట్టే, ఎందుకంటే నేను గుడి నుంచి వచ్చేపాటికి 12:30 అయిపోయింది ఈరోజు. ఇంకా 12:30కి వచ్చి గబగబా పూజ చేసుకుని 11:45 అయింది. పూజ అంతా అయ్యేపాటికి 12:30 అయిపోయిందనమాట, పురాణం అన్నీ వినేపాటికి. ఇంకా మార్నింగ్ సెక్షను, ఇంకా ఆ తర్వాత కుకింగ్, నేను టిఫిన్ చేసి అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అర్థం చేసుకోండి ఇంకెంత టైం అయిపోయి ఉంటుందో. కానీ వీళ్ళకి 1:30 కల్లా మళ్ళీ నేను అన్నీ అరేంజ్ చేసేసాను. సో ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నాకైతే అసలు ఇంత ఫాస్ట్గా అయిద్దని అనుకోలేదు. ఓ పక్కన రసము, ఓ పక్కన అన్నము, ఓ పక్కన ఈ కూర పెట్టేశాను అనమాట. సో నాకు తొందరగా వంట అంతా అయిపోయింది. మార్నింగ్ పిల్లలకి ఎలాగో క్యారెట్ చేసేసాను కాబట్టి పిల్లలకైతే రసం వేడిగా ఉంది, అన్నం వేడిగా ఉంది కాబట్టి సరిపోయిందనమాట. ఇంకా కొంచెం కర్డ్ రైస్ అలా పెట్టేశాను నేను. ఇంకా మాకైతే ఈ కాకరకాయ చేశాను. ఇది తొందరగా ఆ కాకరకాయని రావట్లేదు, కాకరకాయనే వచ్చేస్తుంది నాకు నోటికి. అసలు చాలా మంచిగా కుదిరిందిలేండి. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత టేస్టీగా వస్తుందని నేను. ఇదిగోండి ఇంకా ఆ ముక్కలు వేసేస్తున్నాను అనమాట. ఈ ముక్కలు వేసి కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇంకా నేను ముక్కలు వేసేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అది ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చారనమాట, హాస్పిటల్ అపాయింట్మెంట్ అని చెప్పి. వద్దు మండే వరకు సాటర్డే వరకు చూద్దాము, ఇంకా అప్పటికి ఇలాగే ఉంటే వెళ్దామని చెప్పి ఆయనతో మాట్లాడేపటికి వాయిస్ రిపీట్ అయిందనమాట. ఎందుకంటే అపాయింట్మెంట్ ఇక్కడ ముందుగానే బుక్ చేసుకోవాలండి, రెయిన్బోలో అలాగా. మామూలు వాకింగ్కి వెళ్దామంటే కనుక ఆ డాక్టర్ అవైలబుల్గా లేకపోతే వేరే డాక్టర్ కావాలంటే మేము ఫస్ట్ నుంచి ఒకే డాక్టర్ చూపిస్తున్నాం అనమాట పిల్లల్ని. సో అందుకనే ఆ డాక్టర్ కావాలని చెప్పి ముందుగానే అపాయింట్మెంట్ చూసుకుంటున్నాం. ఎవరికైనా తెలిసిద్ది కదా, ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది రెయిన్బో హాస్పిటల్లో శామ్యూల్ గౌర్ అని చెప్పి ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట. మాకు ఎప్పటి నుంచో చూస్తున్నారు పిల్లల స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన గురించి అనమాట డిస్కషన్ వచ్చింది. ఇంకా సో మళ్ళీ కర్రీని నేను కంటిన్యూ చేస్తున్నాను అండి. ఏమనుకోవద్దు, ఏముంది హాస్పిటల్ గురించి పదాలు చెప్తున్నానని ఏమనుకోవద్దండి ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి పిల్లలకి, సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పి షేర్ చేశాను. డాక్టర్ నేమ్ అది. ఇదిగోండి ఇంకా ఆ కాకరకాయలు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయింది. ఇంకా లిడ్ పెట్టగానే ఒక 5 మినిట్స్కి చక్కగా ఉడికిపోయిందండి ముక్క అయితే. ఇదిగోండి ఇంకా నేను అలా చెప్పాను కదండి, ఆ పండిపోయినవి కూడా వేసేసాను చెప్పి, అవి ఆరెంజ్ కలర్లో ఉన్నది అదే అనమాట. ఇంకా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేశాను అనమాట. ఇదిగోండి కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ ఏం కాదండి, ఒక 1/2 స్పూను. ఎందుకంటే ముక్క తొందరగా ఉడికిపోవడానికి. ఫస్ట్ అయితే నాకు డౌట్ వచ్చింది, ఉప్పు వేస్తే ఉడకదేమో అని చెప్పి, కానీ సర్లే ట్రై చేద్దాము అని చెప్పి చేశాను అనమాట. మంచిగా ఉంటేనే మీకు చూపిద్దామని, కానీ పర్ఫెక్ట్గా వచ్చిందని ఇంకా నేను వీడియో ఇచ్చేసాను. ఇదిగోండి చక్కగా ఆవిరి పట్టిన తర్వాత వాటర్ దానిలోనే వేయడానికి ట్రై చేయండి, కూరలోకి మంచిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆవిరి అంతా దానికే ఉంటుంది కదా లిడ్కి, ఆ వాటర్ దీనిలో పడితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ముక్కలు ఉడికిపోయినాయి. ఇంకా కొంచెం పసుపు వేసాను, మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకైతే 1 స్పూన్ అండి, అంటే ఫస్ట్ ఆల్రెడీ 1/2 స్పూన్ వేసాను కాబట్టి ఇంకొక హాఫ్ అంతేనండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అంతేనండి. ఒక 10 మినిట్స్ హార్డ్లీ అంతే, ఇంకా రెడీ అయిపోతుంది. లిడ్ పెట్టేసి మళ్ళీ ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఇదిగోండి పసుపు వేసిన తర్వాత కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇంకొక 5 నిమిషాలు లిడ్ పెడతాను, మళ్ళీ కొంచెంసేపు ఆగి గ్యాప్ ఇచ్చి కారం వేస్తాను అనమాట. మళ్ళీ 2 వెంటనే అంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. కొంతమంది ఏంటంటే పసుపు కొంచెం కూడా వేపకుండా వేసేస్తే అది ఆ స్మెల్ తినలేమన్నమాట కర్రీస్ మనకి, ఆ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట మనకి పసుపుది. ఇదిగోండి కొంచెం 1 స్పూన్ కారం వేసాను అనమాట. ఇది కూడా కొంచెం కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట కర్రీ. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నాన్ వెజ్ వీడియోస్, రెస్టారెంట్స్ టిప్స్, ఇంకా మైసూర్ ట్రిప్, అవి కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ.
ఈ మధ్య సబ్స్క్రైబర్స్ ఏంటో మళ్ళీ స్టక్ అయిపోయారు. నాకు 320 దాకా వచ్చారు. యాక్చువల్గా అయితే నేను 312 దగ్గర స్టక్ అయిపోయానండి. నియర్లీ ఒక 10 days బ్యాక్ అనుకుంటా. ఒకేసారి 9 మెంబర్స్ వచ్చారండి సబ్స్క్రైబర్స్. నేనే షాక్ అయిపోయాను. ఒకేసారి వస్తున్నారు అయితే సబ్స్క్రైబర్స్ అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 320 దగ్గర నుంచి స్టక్ అయిపోయాను నిన్నటి నుంచి. అంటే నిన్నే వచ్చారనమాట 320 సబ్స్క్రైబర్. సో మళ్ళీ ఎప్పుడు 500కి రీచ్ అవుతానో ఏంటో. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వాడు చూడండి, మా పెద్దోడు సబ్స్క్రైబ్ అంటున్నాడు.